పలుకుల కందని నిన్నే పలుకులతో కొలువదలుచు తులువతనము మన్నింపుమా తుహినగిరి సుతాధవా అనొక మాట అన్నది. పలుకుల కందని వాడిని పలుకులతో కొలవాలని ప్రయత్నించడానికి తులువతనం, ఒక మూర్ఖత్వం. దాన్ని నువ్వే మన్నించాలయ్యా తుహినగిరి సుతాధవ. ఎందుకంటే ఉన్నదంతా అందదు నా చిన్నిపాటి మనస్సునకు, మనసు కందినంత కూడా మాట కందదయ్య శివ. అందవనుచు వదలలేను అందినంతే చాలునందు, రవ్వంతైనా నీ స్మృతి రగులుకున్న చాలునయ్యా. అంతేకాదు, మనసు నుండి మాటలోకి, మాట నుండి మనసులోకి నీ తత్వము నడిపించడి నిష్ఠ నిమ్మ సదాశివ. మనసుతో భావించి అది మాటలోకి తీసుకురావడం, మాటలో భావించి తిరిగి మనసులోకి మన్నం చేసుకోవడం, అంతే మొత్తం. అదే వాంగ్మయ జీవితం అంటే. దానివల్ల ఏం జరుగుతుంది? అంత నా జీవితం అంత నీవే నిండిపోయి మనసు మాట కందనట్టి మహామౌనమే మిగులు. మౌనం వైపు సాగే వాంగ్మయ ప్రయాణమే. అందుకే శివ పదాలతో, శివ పదోన్ముఖంగా, శివ పథంపై సాగుతున్న ప్రస్థానమే ఈ జీవితం అని తెలియజేసుకుంటూ, నిన్ను దర్శించు వరకే కదా పరమేశ, వివిధ రీతుల సాగు ఈ వేడవములన్నీ నిన్ను దర్శించు వరకే కదా పరమేశ. ఈ అర్థములు, తపనలు, ఈ వాక్ప్రవాహములు, ఈ భావసంచలన, మీ స్పందనలు, వ్యథలు, ఈ అహంకారములు, ఈ భిన్న ధోరణులు నీ పదము కనుదాకనే కదా పరమేశ. మానసపు కాసారమందు అజ్ఞానమను రాయిపడి రేగే తరంగాలు ఇవియల్లా, నిశ్చలమైనట్టి నిర్వికార స్థితిని అచలనాథ షణ్ముఖావన నిల్పుమా అని శివపదంలో చెప్పుకున్నది. అది లక్ష్యంగా, ఒక మహామౌనం లక్ష్యంగా సాగుతున్నటువంటి వాంగ్మయ ప్రస్థాని జీవితం.